మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. మనం ఈరోజు వార ఫలితాల్లో 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, మరియు ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు. వారికి ఏ విషయాల్లో చాలా బాగుంది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీన లగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీనరాశి వారికి రాస్యాధిపతి 2లో ఉన్నాడు. దీనివల్ల మీకు 17, 18, 19 తేదీలు ఆకస్మికంగా కొన్ని కలిసి రావడము, 20 నుంచి 24వ తేదీ ఆ 4 రోజులు కూడా మీకు దూర ప్రాంతాలకు వెళ్ళడము, హైయర్ ఎడ్యుకేషన్ మూలంగా కలిసి రావడము, తండ్రి నుంచి కొంతవరకు మీకు ఏదైనా మంచి ఫలితాలు జరగడం అనేటువంటి సూచిస్తుంది. కాకపోతే మీకు కొంత శుక్రుడు వచ్చి చేరాడు. శుక్రుడు కొంచెం చేరినందుకు గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్స్ అయ్యో ఇటువంటి ఇన్వెస్ట్మెంట్ చేసామని అనుకునేటువంటిది కాస్త కొంతవరకు మీకు రిలీఫ్ అనేటువంటిది ఇస్తుంది. ఫినాన్షియల్ గ్రోత్ అనేటువంటిది చూపిస్తుంది 2లో గురువు ఉన్నందుకు. 3వ స్థానాధిపతి అంటే ఏదైనా అగ్రిమెంట్స్ అది చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చేయండి. ముఖ్యంగా ఏదైనా ప్రాపర్టీస్, అందులో ముఖ్యంగా పంట పొలాలు లాంటివి తీసుకునేటప్పుడు, వివాహ నిర్ణయాలు తీసుకునేటప్పుడు, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు, ఏదైనా కొత్త కోర్స్ చేద్దామనుకునేటువంటి విషయాలలోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. అందులోనే ముఖ్యంగా ఈ పొలాలు, ఇందాక నేను చెప్పినట్టుగా తోటలు, ముఖ్యంగా బుధుడు తోటలకు కారకుడు. వాటిని కొనుగోలు చేసే విషయంలోని, వాటి యొక్క బాధ్యత తీసుకునేటువంటి విషయాల్లోని కొంత జాగ్రత్తగా ఉండండి. సహజంగానే మీన లగ్నంలో జన్మించినప్పుడు రవి 6వ అధిపతి అయినందుకు, ఈ రవి నీచబడినటువంటి బుధుడితో కలిసి ఉన్నందుకు ప్రత్యేకంగా ఏమవుతుంటుందంటే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ రవి ఇలా ఉన్నందుకు సహజంగానే మీన లగ్నంలో జన్మించిన వారికి తండ్రి గారితో ఏదైనా ఒక రుణం ఉంటుంది. అంటే తండ్రికి సంబంధించిన బాధ కావచ్చు, తండ్రి వల్ల మీరు ఆనందపడడం కావచ్చు, ఏదైనా తండ్రి మూలంగానే మీ లైఫ్ అనేటువంటిది ఒక టర్న్ తీసుకుంటుంది. అది మంచి, చెడు, బాధ, సుఖమా కాదు, మెయిన్ తండ్రి పాత్ర ఎక్కువగా ఉంటుంది మీన లగ్నం వారికి. కాబట్టి ఈ తండ్రి కారకుడైన రవి నీచబడినటువంటి బుధుడితో ఉన్నాడు. కాబట్టి ముఖ్యంగా ఆల్రెడీ చిన్న చిన్న గొడవలు ఉన్నాయి, అటువంటి వారు తండ్రి గారితో మరింత జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేషన్స్ కారకుడు నీచబడి రవి రాహుతో ఉన్నందుకు ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరియు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. తండ్రి గారి ఆరోగ్య విషయాల పట్ల కూడా కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక ఉద్యోగ అవకాశాలు అయితే చక్కగా మీకు దశమ స్థానాన్ని గురువు యొక్క వీక్షణ ఉంది కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. టీచింగు, బ్యాంకింగు, అదేవిధంగా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన రంగాల్లో ఉండేటువంటి వారికి, పురోహితం చేస్తున్నటువంటి వారికి, మరియు ఎనీథింగ్ నేర్పించే ట్రైనింగ్ సెంటర్స్ ఉంటాయి, అటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు రావడము, ఆ యొక్క బిజినెస్లో ఇంప్రూవ్మెంట్స్ అవడం, ఇటువంటివన్నీ కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక మీరు చేయవలసిన దేవత ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. మరియు ఏలినాడు శని నడుస్తుంది కాబట్టి కాస్త నువ్వులు, కందులు కాస్త దానంగా ఇవ్వండి, అన్ని విధాలా బాగుంటుంది. చాలామందికి జాతక చక్రంలో, అంటే జాతకం సంబంధించినటువంటి విషయాలు వాళ్ళకి తెలియదు. అంటే ఏమిటి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కానీ టైం కానీ ఏమీ రాయరు. మరి అలాంటప్పుడు ఈ వారం ఎటువంటి విషయాల్లో ముఖ్యంగా జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. బుధుడు నీచంలో ఉన్నప్పుడు వ్యాపార సంబంధించినటువంటి అంశాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది బుధుడు రియల్ ఎస్టేట్ వాటికి, అంటే రియల్ ఎస్టేట్లో ప్రధానంగా ఈ పంట పొలాలకు సంబంధించిన వాటికి కారకుడవుతాడు, తోటలకి వీటికి కారకుడవుతాడు బుధుడు. నార్మల్గా కట్టుకునేటువంటి గృహాలకి, స్థలాలకి కాదు. అలాగే ఈ షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన వాటికి కూడా బుధుడు కారకుడవుతాడు. బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో అనేకమైనటువంటి ఫ్లక్చువేషన్స్ వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే శనికుజ గ్రహాలు కూడా కలిసి ఉంటున్నాయి. ఎక్కడ? వృశ్చిక రాశిలో. ఎప్పుడైతే వృశ్చిక రాశిలో శనికుజుడు కలిసి ఉంటున్నారో, అంటే వృశ్చిక రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు
మనకి కుంభంలోని వృశ్చికాన్ని చూస్తుంది కూడా. అంటే ఏం లేదు, ఈ 2 గ్రహాలు కలిసి ఉండడం వల్ల కుంభరాశిని వృశ్చిక రాశిని టార్గెట్ చేస్తున్నాయి. కాబట్టి వృశ్చిక రాశి అధిపతి అయినటువంటి కుజుడు, కుంభరాశి అయినటువంటి శని కుంభంలో కలిసి వృశ్చికం పైన దృష్టి ఉంది కాబట్టి వృశ్చిక రాశి కూడా ఎఫెక్ట్ వస్తూ ఉంటుంది. అంటే ఏమిటి, ఆ రాశి వారికి ఇబ్బంది కాదు, అక్కడ బాగా అర్థం చేసుకోండి. ఆ రాశి మీ లగ్నం నుంచి ఎన్నో భావం అవుతుందో ఆ భావం మీద ప్రభావం చూపిస్తుంది అని అర్థం. కాబట్టి వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లోని మరియు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్లోని ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటువంటి అంశాలలోని అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి వార ఫలితాలతో పాటు మీ జన్మజాతకం కూడా పరిశీలన చేసుకోవాలి. మీ జన్మజాతకంలో మీ యొక్క తేదీ, నెల, సంవత్సరము, ప్రాంతము, సమయాన్ని బట్టి మీకున్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పుడున్నటువంటి మహాదశ ఏం నడుస్తుంది, మీ లగ్నం ఎంత బలంగా ఉంది, లేనట్లయితే మీకు నడుస్తున్నటువంటి మహాదశ ఏమి చేస్తే మీరు ఇబ్బంది నుంచి బయటపడతారు అనేటువంటిది స్పష్టంగా మీ మహాదశానాథుడు కానీ అంతర్దశానాథుడు కానీ సూచిస్తూ ఉంటాడు. దానికి సంబంధించినటువంటి పరిహార మార్గం చేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా మీరు ఏ మార్గంలో ప్రయత్నం చేసినట్లయితే మీకు ధనం అనేటువంటిది వస్తుంది. అలాగే మీరు నివాస గృహం కొనుక్కోవాలనుకుంటే ఏ సమయంలో కొనుక్కుంటే బాగుంటుంది, సంతాన అభివృద్ధి అవ్వట్లేదంటే వాళ్ళకి ఏ మంత్రం చెప్పాలి, వాళ్ళని ఏ దేవతారాధన చేసుకోమని చెప్పాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉంటుందో, అంటే మీరు జన్మించినప్పుడు గ్రహస్థితి ఏదైతే ఉందో అది మీరు ఎప్పుడు వివాహం చేసుకోవాలి, అంటే ఎటువంటి ఉద్యోగ సంబంధించిన వాటిల్లో మీ ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఏ ఉద్యోగంలో అయితే మీకు డబ్బులు వస్తాయి. అంటే కొంతమంది మెడికల్ రంగాల్లో ఉంటారు, కొంతమంది ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్లో ఉంటారు, రకరకాల ఉద్యోగాలు ఉండొచ్చు, వ్యాపారాలు ఉండొచ్చు. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేస్తే మంచిది, లైఫ్లో ఏదైనా హడ్డుల్స్ ఉన్నాయా, టర్నింగ్ పాయింట్ ఉందా అనేటువంటిది చాలా స్పష్టంగా మీ యొక్క జన్మజాతకం తెలుపుతుంది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏమిటనేదే చూసుకోండి. మరి వార ఫలాలు, మాస ఫలాలు, పక్ష ఫలాలు, ఉగాది ఫలాలు చెప్పుకుంటున్నాం కదండి, మరి దీనికి ఏమిటి అని చెప్పి సందేహం కలుగుతుంది చాలామంది. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది మన బయట ఉండేటువంటి వాతావరణం, బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్, బయట ఉండేటువంటి ట్రాఫిక్ అనుకోండి, మార్కెట్ అనుకోండి. అంటే ఏమిటి, ఈ గోచార గ్రహాలు వీటి మీద ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి బయట ఇటువంటి మార్పులు ఉంటాయి, మార్కెట్లో ఈ ధరలు పెరుగుతాయి, లేనట్లయితే మార్కెట్లో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయి, యుద్ధాలు వస్తాయని చెప్పడం అన్నమాట. కాబట్టి మీరు చేసే పనికి బయట ఉండేటువంటి కండిషన్ మ్యాచ్ అయితే బాగుంటుంది. మీరు చేసే పనికి బయట ఉండే కండిషన్ బాగాలేదనుకోండి, అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు బాగా వర్షం పడుతుంది, అప్పుడు మిరపకాయ బజ్జీలు ఎవరైనా వేసారు, వెంటనే అమ్ముడిపోతుంది. అలా కాకుండా మిట్ట మధ్యాహ్నం బాగా ఎండ ఉందండి, అప్పుడు మిరపకాయ బజ్జీలు ఎవరైనా అమ్ముదాం అనుకున్నారు, అయితే ఎవరు కొనరు, ఎందుకు, ముందే ఎండ. అప్పుడు ఏంటి, చల్లటి పానీయం ఎవరైనా అమ్ముతున్నారు, వెంటనే కొనుక్కుంటారు. అంటే ఏమిటి, బయట ఉన్న కండిషన్ మీరు అమ్మేటువంటి ప్రోడక్ట్ కనెక్ట్ అవుతుంది. బయట ఉన్న కండిషన్ మీరు అమ్మే ప్రోడక్ట్ కనెక్ట్ అవ్వకపోతే అది అమ్ముడుపోదు. అలాగే ప్రోడక్ట్ ఒకటే కాదు, అనేకమైనటువంటి విషయాలు, అనేకమైనటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మీ ప్రయత్నము బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్తో ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం ఈ వార ఫలితాలని, మాస ఫలితాలని ఇవన్నీ చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి వీటిని తెలుసుకుంటూ మీ యొక్క జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.